ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టులో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు. ఒక ఇన్నింగ్స్లో 134, మరో ఇన్నింగ్స్లో 118 పరుగులు చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 25, రెండో ఇన్నింగ్స్లో 65 పరుగులు కొట్టాడు. ఇప్పుడు లార్డ్స్లో 74 పరుగులు సాధించాడు. సిరీస్లో ఇప్పటికే 416 పరుగులు చేశాడు. వైస్ కెప్టెన్గా తన రోల్కు న్యాయం చేస్తున్నాడు. కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు. ఇంగ్లాండ్లో ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. 349 పరుగులతో మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. గతంలో ఇంగ్లాండ్ పర్యటనలో రిషబ్ పంత్ కూడా 349 పరుగులు సాధించాడు. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమించాడు. 4వ వికెట్కు రాహుల్తో కలిసి 141 పరుగులను పంత్ జోడించాడు. ఇంగ్లాండ్లో రాహుల్, పంత్ జోడీగా 100 పరుగుల పార్ట్నర్షిప్ను 3 సార్లు నమోదు చేశారు. ఈ ఘనత సాధించిన తొలి భారత జోడీగా నిలిచారు. ఇంగ్లాండ్లో ఆడిన చివరి 8 ఇన్నింగ్స్ల్లో 7 సార్లు 50+ స్కోర్లను పంత్ నమోదు చేశాడు.